అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఇరాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ అమెరికా ఇజ్రాయెల్ని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్పై దాడిని నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్లోని పలు చోట్ల ప్రజలు రోడ్లపైకొచ్చారు. శ్రీనగర్, లాల్ చౌక్, పఠాన్కోట్, కుల్గాం, రాంబన్, బద్గాం ప్రాంతాల్లో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున జనం నిరసనలు తెలుపుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఖమేనీని అమెరికా పొట్టున పెట్టుకుందని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు చోట్ల ఖమేనీ ప్లకార్డ్స్, చిత్రపటాలతో ర్యాలీలు నిర్వహించారు. ఇరాన్లోనే కాదు, ఇటు హైదరాబాద్ పాత బస్తీలో కూడా భారీ ర్యాలీ చేశారు ముస్లింలు. ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది నిరసన తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యని తీవ్రంగా పరిగణించిన ఇరాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ అమెరికా ఇజ్రాయెల్ని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్పై దాడిని నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్లోని పలు చోట్ల ప్రజలు రోడ్లపైకొచ్చారు. శ్రీనగర్, లాల్ చౌక్, పఠాన్కోట్, కుల్గాం, రాంబన్, బద్గాం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనం నిరసనలు తెలిపారు. ఖమేనీని అమెరికా పొట్టున పెట్టుకుందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు చోట్ల ఖమేనీ ప్లకార్డ్స్, చిత్రపటాలతో ర్యాలీలు నిర్వహించారు. ఇటు హైదరాబాద్ పాత బస్తీలో కూడా భారీ ర్యాలీ చేశారు ముస్లింలు. ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది నిరసన తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నూర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నూర్, అటు ఇరాన్లోనే కాదు, ఇటు పాత బస్తీలో కూడా నినాదాలు దద్దరిల్లిపోతున్నాయి. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ముస్లిం మత పెద్దలు ఈ ఘటనను ఏ విధంగా చూస్తున్నారు? పాత బస్తీలోని అనేక ప్రాంతాల్లో షియా ముస్లింలతో పాటు సున్నీ ముస్లిం కూడా ఈ దాడులకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ కూడా ఆల్రెడీ ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎంఐఎం నేతలతో పాటు అంటే ఈరోజు మధ్యాహ్నం కూడా జరిగింది, మరి కాసేపట్లో రాత్రి కూడా ఇలాంటి కార్యక్రమాలకు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ కంట్రీలో ప్రత్యేకంగా హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారు. అక్కడక్కడ కంటిన్యూగా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే దాడులు చేస్తున్నారో ఈ దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలి, ముస్లిం దేశాలు కూడా ముందుకు వచ్చి ఈ దాడులను ఎదుర్కోవాలనేది కూడా ఆల్రెడీ ముస్లిం మత పెద్దలు అయితే పిలుపునిస్తున్న పరిస్థితి. ప్రధానంగా హైదరాబాద్ పాత బస్తీలో చూసుకుంటే ఎక్కువగా ఇరాన్లో ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చదువుకోవడానికి కూతుర్లు, పిల్లలు కూడా ఇరాన్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి మాట్లాడలేకపోతున్నాము. అక్కడ పూర్తిగా ఇంటర్నెట్ సౌకర్యాలతో పాటు మొబైల్ సిగ్నల్స్ కూడా పూర్తిగా షట్ డౌన్ చేశారు. అక్కడ ఉన్న ఏ విధంగా మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు ఉన్నారో తెలియట్లేదనేది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించాలి, ఏదైతే యుద్ధం నడుస్తుందో దానిపైన ఏదో ఒక సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయాలనేది కూడా ఇక్కడున్న స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున, అంటే ఊహించిన విధంగా ఒక్కసారిగా ప్రజలు బయటకు రావడం. రంజాన్ అయినా కూడా మహిళలు కూడా ఎక్కువగా మహిళలే ఈ ర్యాలీలు, ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొనడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశం మారింది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న చదువుకుంటున్న పిల్లలు, తెలుగు రాష్ట్రాల ప్రత్యేకంగా ఎవరైతే అక్కడ వెళ్ళారో వాళ్ళని ఇమీడియట్గా భారత్ వెనక్కి తీసుకురావాలనేది కూడా ఎంఐఎం పార్టీ అయితే ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నూర్.